ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కదండి. మరి జూలై నెలలో మొదటి మంగళవారం అనగా 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి కృష్ణ ఫంక్షన్ హాల్లో కాదు, కృష్ణ ఫంక్షన్ని మార్చేసాము. అనేక మంది ప్రజలు రావడం మరి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి ఈ నెల నుంచి, జూలై నెల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని రామ్లీలా ఫంక్షన్ హాల్ కల్వరి టెంపుల్ ఎదురుగా గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియచేయండి. అనేక మంది తరలిరండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా దేవుడు అనేక మంది ప్రజల కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నారు. మీరు ఆత్మీకంగా మిమ్మల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలతో పోరాడుతూ చాలా ఆత్మీకంగా పడిపోయిన పరిస్థితి ఏమో, కానీ ఆ సమస్యలు గొప్పవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నారు. తప్పక పాల్గొండి, దైవ దీవెనలు పొందండి. అనేకులకు మరి సమాచారాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోకండి, కృష్ణ ఫంక్షన్ హాల్ కాదు, రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, ఖమ్మం బైపాస్ రోడ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా మనం అందరం కూడా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు ధ్యానించడం ద్వారా అనేకమైన విషయాలలో మనము మరి అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాం. మన బ్రతుకులు చక్కబడుతూ ఉన్నాయి కదండి. ఒకప్పుడు మన బ్రతుకులు సరిగ్గా లేవు, కానీ దేవుని మాటలు ఎప్పుడైతే మనం వినడం ప్రారంభించామో అప్పుడు మన జీవితాల్లో మార్పుని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఎవరు మన ఎదుట నిలబడలేరు. భయపడుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి విషయాన్ని బట్టి భయపడద్దు. ఇదిగో నీ ఎదుట ఎవరున్నా వారి చేతులకు నీ చేతులకు వారిని అప్పగించి అద్భుతమైన రీతిలో నేను సహాయం చేయబోతున్నాను అని అంటున్నారు. ఆమేన్. నీ ఎదుట ఎవరు కూడా నిలవరు. ఈ ఉదయకాల సమయంలో భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితులను బట్టి, ఆ పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి చాలా వేదన పడుతూ ఉన్నారు కదా. ఎలా, ఏంటి నా జీవితం, నా పరిస్థితి ఏంటి? ఇంత భయంకరమైన పోరాటాలు చూసి భయపడి ఆగిపోయేవారు ఎంతో మంది ఉన్నారండి. ఇంకా నా జీవితం చాలు అని ముగించుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా చాలా మంది బాగున్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ప్రతి ఒక్కరికి ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. తగిన కాలంలో, తగిన సమయంలో ఆయన బిడ్డల్ని దేవుడు ఆయన అద్భుతమైన రీతిలో నిలబెట్టే దేవుడై ఉన్నారు. భయపడకండి. అందుకే నేను అంటున్నారు, భయపడకండి. ప్రతి దాన్ని మీ చేతులకు అప్పగించి మిమ్మల్ని మీ ఎదుట ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని నేనే అణచివేస్తాను, అవి మీ ఎదుట నిలవవు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. కోర్ట్ కేసు సమస్యలతో, లేకపోతే భయంకరమైన ఇబ్బందులతో, భయంకరమైన కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఎన్నో విషయాలలో భయపడుతూ ఉన్నారా? చూడండి, లేయా తనకి బిడ్డలు లేరని ద్వేషించబడడం యెహోవా చూసి ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం మనకున్న కష్టాలు దేవుడు చూడట్లేదని, కానీ దేవుడు చూసే దేవుడు అండి.
అందుకని లేయ కన్నీళ్లు విడవడం దేవుడు చూశారు కనుకనే ఎంతమంది ఎదుటైతే ద్వేషింపబడిందో వారి ఎదుటనే తల ఎత్తుకునేలాగా దేవుడు చేశారు. ఈ రోజున నీ జీవితం కూడా తల దించబడిందేమో, లేకపోతే భయంకరమైన పరిస్థితులు, పోరాటాలు, వాటి నుంచి మరి వాటిని ఎలా తట్టుకోవాలో ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు కదా. ప్రార్థించండి అంతే, దేవుని సహాయాన్ని కోరండి. దేవుడే సహాయం చేయబోతున్నారు. ఎలాంటి పరిస్థితులైనా మన ఎదుట నిలవజాలం. ఆమేన్. అవి నిలబడలేవు, ఎలాంటి శత్రువైనా నిలబడలేడు. అందుకనే ధైర్యం కలిగి ఉండండి. ఉదయకాల సమయంలో భయంకరమైన పరిస్థితులైనా, పోరాటాలైనా, ఇబ్బందులైనా, ఏవి అయినా దేవుడే వాటి నుంచి మనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడే సహాయం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఇంట్లో ఉన్న వారితోనే పోరాటమా, భార్య, భర్త, పిల్లలు, మరి లేదా అనేక మంది ఎదురుగా చాలా వేదన పెడుతూ ఉండొచ్చు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ మనల్ని కృంగదీయచ్చు. అనవసరమైన విషయాల్లో మనల్ని చాలా డౌన్ చేయొచ్చు. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనతో ఉండగా మనకు విరోధి ఎవరు కదా. ఆయనే ఏవి కూడా మన ఎదుట రాకుండా ఆయన అద్భుతమైన రీతిలో మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఆమేన్. ధైర్యం కలిగి ఉందాం. ఉదయకాల సమయంలో చక్కని మాటలు దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటలు మరి దేవుడు మనందరి జీవితాలు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. తండ్రి, మీకే స్తోత్రం. చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రభా, ఎదుకోండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా మా చేతులకు అప్పగించి ప్రభా మమ్మల్ని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడవై ఉన్నాం. ప్రభా, ఇదిగోండి ఎవరు కూడా మా ఎదుట నిలవలేరు ప్రభా అని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రభా, ఇదిగోండి ఎన్నో విషయాలు మా ప్రియులందరూ అయ్యా మేమందరము చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ మీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో పరిస్థితులు ఏమైనప్పటికీ మమ్మల్ని నడిపించే అద్భుతమైన దేవుడవు నీవయ్యా. మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నా. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఎంతమంది భయంకరమైన పోరాటాలతో ఉన్నారో భయంకరమైన పోరాటాల నుంచి విడుదల కలుగునుగా, క్షేమం కలుగునుగా, ఉన్నతమైన స్థితిలో ఉందరుగాక, నిలబడదురుగాక. బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టండి, కృప చూపించండి, నడిపించండి, అద్భుతం జరిగిస్తూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.